7 పదులు దాటినా ఏమాత్రం తగ్గని స్పీడ్. ప్రతిరోజు అధికారులతో రివ్యూలు, మంత్రులు పార్టీ క్యాడర్తో టెలికాన్ఫరెన్స్లు. అమరావతి పోలవరం పూర్తి చేయడమే టార్గెట్. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కనిపిస్తున్న దృశ్యాలివి. కూటమి నేతలను సమన్వయం చేసుకుంటూ గతానికి భిన్నంగా సాగుతున్న చంద్రబాబు పరిపాలనపై ఇన్నర్ రిపోర్ట్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4సారి బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఆలస్యం అన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఫైలుపై సీఎంగా తన తొలి సంతకం చేశారు. ఇక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం చేశారు. సామాజిక పెన్షన్ల పెంపు ఫైల్ పై 3వ సంతకం చేశారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం 4వ సంతకం, నైపుణ్య గణన కోసం 5వ సంతకం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో రాజధాని అంశంతో పాటు పోలవరం ఇతర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 7 పదుల వయసు దాటినా తనలో స్పీడ్ ఇంకా తగ్గలేదని నిరూపిస్తున్నారు. తాను గతంలో ఉన్న చంద్రబాబును కాదని స్వయంగా ఆయనే అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో చంద్రబాబు ఉన్నారు. అందుకే సీఎంగా బాధ్యతలు తీసుకున్న 5వ రోజే ప్రాజెక్టును సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్లో పోలవరం వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ హిల్ వ్యూ వద్ద ప్రజాప్రతినిధులందరినీ పలకరించారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్ హిల్ వ్యూ నుంచి స్పిల్వేను పరిశీలించారు. అధికారులతో కలిసి ప్రాజెక్టు ప్రాంతంలో కలియదిరిగారు. స్పిల్వే, కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ ను పరిశీలించారు. 22, 23 గేట్ల దగ్గర ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారు. పోలవరం పనులు జరుగుతున్న తీరును అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. అనంతరం ఎడమగట్టు దగ్గర కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అటు అమరావతి విషయంలోనూ చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఎక్కువ నిధులు తెచ్చి రాష్ట్ర రాజధానిని అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. గతంలోనే మొదలై ప్రభుత్వం మారడంతో అర్ధాంతరంగా నిలిచిపోయిన అమరావతి పనులకు మళ్లీ శ్రీకారం చుట్టారు. ఈ దిశగా ఇప్పటికే సిఆర్డీఏ అధికారులను అలర్ట్ చేశారు. ఇందులో భాగంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మంత్రి నారాయణ అమరావతిలో తన పనిని మొదలుపెట్టారు. 2.5 ఏళ్లలో అమరావతిలో కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని అభివృద్ధిని ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులపైన చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆ దిశగా అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్న విదేశీ కార్పొరేట్, బిజినెస్, విద్యా సంస్థల పేర్లను తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఏపీ పెట్టుబడులకు అనువైన ప్రదేశమనే ముద్ర వేసి తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించవచ్చని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఓవైపు అధికారులతో వరుస రివ్యూలు, పార్టీ క్యాడర్తో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. అయితే చంద్రబాబు స్పీడ్ చూసిన తెలుగు తమ్ముళ్లు ఇదేం స్పీడ్ రా నాయనా అనుకుంటున్నారు. గతానికి భిన్నంగా చంద్రబాబు పరిపాలన ఉందంటూ సంతోషపడిపోతున్నారు. ఇదే సమయంలో అటు జనసేన, బీజేపీ పార్టీలను చంద్రబాబు సమన్వయం చేస్తున్నారు. చంద్రబాబు కేబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో కలిసి సమిష్ట నిర్ణయాలు తీసుకుంటున్నారు. కూటమిలో ఎక్కడా భేదాభిప్రాయాలు రాకుండా చూసుకుంటున్నారు. కీలకమైన నిర్ణయాల్లో అందరినీ కలుపుకుంటూ పోతున్నారు. ప్రతిపక్షానికి ఎక్కడ అవకాశం లేకుండా చంద్రబాబు పాలన సాగుతోంది. మొత్తంగా ఎలాంటి హంగు ఆర్భాటం చంద్రబాబు పాలన సాగుతుండటంతో తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.